హార్డ్ కోర్ వైసీపీ నాయకులు కూడా ఇలా మాట్లాడలేదండి. నిజంగా కమకులస్తుల్ని ఎవరెవరైతే శత్రువులుగా చూసే సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాల వ్యక్తులకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడడానికి మనసొప్పలేదు. లోకేష్ గారిని ఎంత పర్సనల్ గా టార్గెట్ చేయడానికి, లోకేష్ గారి మీద అప్పుడు జరిగిన ట్రోలింగ్ పదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇతను సృష్టించినాయి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎప్పుడైనా ఇతను ఏమైనా అన్నారా? ఇతను ఏమైనా కొట్టారా, లేకపోతే ఏమైనా కేసుల్లో పెట్టారా, లేకపోతే ఏమైనా దాడి చేయించారా? ఏమీ లేదు. కేవలం కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఉంటానన్నారు. ఇప్పుడే మనం ఈ పడవలోంచి పడవలో దూకేయాలి. మరి దూకే నేను ఎవడొద్దన్నాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను పడాలంటే ఇగో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఎందుకంటే మరి ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, చదువుకున్నవాడనో లేకపోతే తెలివైనోడనో ఏదో కారణాలతో దగ్గర పెట్టుకున్నాడు కదా, అవన్నీ చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రహస్యాలన్నీ చెప్పేస్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడేస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు తెచ్చుకోవచ్చు, ఆయన దగ్గర అవకాశాలు పొందొచ్చనే ఒక నీచమైన ఆలోచన అంతే. ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో హైదరాబాద్ లో దాక్కున్నాడు. ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న కార్యకర్తలను క్యాడర్ను వదిలేసి హైదరాబాద్ పోతాడా? ఎందుకు అంత పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు? అరే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంత దారుణంగా మాట్లాడలేదు, ఆ శ్రీకాంత్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడలేదు, ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎంత ఘోరంగా మాట్లాడలేదు, అవినాష్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడలేదు. నీకేంటి నోటు దోల? నీ నోటు దోల నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది.